రాత్రి 1:30 ఘోరమైన నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రైలు అడవిలోకి దూసుకుపోతుంది. ప్రయాణికులందరూ నిద్రలో ఉన్నారు. కానీ చివరి బోగిలో మాత్రం ఒకే ఒక్క వ్యక్తి మేలుకొని ఉన్నాడు. అతని చేతిలో ఉన్న పాత టేప్ రికార్డర్ నుంచి అకస్మాత్తుగా ఓ సర్వం వినిపించింది. ఆ సర్వం ఏంటో తెలుసా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైలు ఉదయం గమ్యానికి చేరదు అని వినిపించింది. ఆ మాటలు విని అతని గుండె గట్టిగా కొట్టుకుంది. చుట్టూ చూశాడు, కానీ ఆ బోగిలో ఎవ్వరూ లేరు. అప్పుడే రైలు స్పీడ్ గా ఒక్కసారి తగ్గింది. డ్రైవర్ క్యాబిన్ నుంచి అలారం మోగింది. అతను భయంతో ముందుకు పరిగెత్తాడు. అక్కడ డ్రైవర్ సీట్ ఖాళీగా ఉంది. కంట్రోల్ ప్యానెల్ మీద ఒకే ఒక్క లైన్ రాస్తుంది. అదేంటంటే, గతంలో జరిగిన తప్పుకు ఇది శిక్ష అని రాసి ఉంది. దీంతో అదే క్షణంలో ఆ రైలు కూడా ఆగిపోయింది. ఉదయం వెలుతురు పడేసరికి ఆ రైలు ట్రాక్ మీద ఉంది. కానీ చివరి బోగి మాత్రం కనిపించలేదు. ఆ బోగి ఏమైంది, ఎలా పోయిందో ఇంతకీ అంతు చిక్కని రహస్యం. ఇప్పటికీ ఆ రూట్లో ప్రయాణించేవారు చెబుతారు, రాత్రివేళ ఆ రైలు వెళ్తే చివరి బోగి నుంచి